ఓకే మాస్టర్స్, మనము ఈవేళ మెడిటేషన్ని బాబా గారి జ్ఞానామృతంతో మొదలు పెడదాము. ఈవేళ సాయిబాబా గారి జ్ఞానామృతంలో 34వ అధ్యాయము చదువుకుంటున్నాం. ఇందులో కథలు ఏంటంటే, కథలు అంటే ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎక్స్పీరియన్సెస్ త్రూ బాబా గారు. డాక్టర్ మేనల్లుడు, డాక్టర్ పిళ్ళే, శ్యామా మరదలు, ఇరానీ పిల్ల, కూర్దా పద్య మనిషి, బొంబాయి స్త్రీ కథలు. ఓకే, ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణించబడినది. ఊది గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాత దాంట్లో. ఇందులో కూడా ఊది మహిమ ఏమిటో వర్ణించారట. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలంలో కలిగినవో కూడా మనం చూద్దాము. ఓకే, డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుతుండెను. ఎవరు ఈయన? ఇతని మేనల్లుడంట. ఈ నాసిక్ జిల్లాలో ఉన్న ఈ డాక్టర్ యొక్క మేనల్లుడు. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయ ప్రయత్నించిరి, ఆపరేషన్ చేసిరి, కానీ ఏ మాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగిల బాధపడుతుండెను. బంధువులు రాచపుండు అంటే, ఆ రోజుల్లో రాచపుండు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే క్యాన్సర్ అన్నమాట. అయితే షిరిడి సాయిబాబాను చూడమన్నారు. అందరూ కూడా బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు అందరూ కూడా సలహా ఇచ్చారు. సో వారి దృష్టిచే అనేక కఠిన రోగాలు నయమయ్యాయని కూడా బోధించారు. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చారు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కుర్రవాణ్ణి బాబా ముందు పెట్టారు. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవాలతో వేడుకున్నారు. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండండి. కురుపుపై ఊదీని పుయ్యండి. ఒక వారం రోజుల్లో నయమగును. దేవుని యందు నమ్మకాన్ని ఉంచండి. ఇది మసీదు కాదు, ఇది ద్వారపతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టాలు గట్టెక్కును. వారు అనేసి అన్నారు. అలాగా అని బాబా గారు చెప్పారు. వారు ఆ కుర్రవాడిని బాబా ముందు కూర్చుండబెట్టారు. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగ సంతుష్టి చెందెను. రోగి ఆమెకు కొంచెం కుదుట పడ్డాడంట. ఎప్పుడైతే బాబా గారు తన చూపుల ద్వారా, కంటి చూపు ద్వారా ప్రేమాస్పదమైన చూపులను ప్రసరించారట అతని మీదకు, అంటే ఎనర్జీ వెళ్ళింది. ఈ కురుపు మీద అతను చెయ్యిని తిప్పారంట బాబా గారు ఏదో. దానివల్ల రోగి కొంచెము కుదుట పడ్డాడంట. ఊది రాయగా కురుపు నెమ్మది అంటే బాధ పెడుతూ ఉంటుంది కదా, ఆ నెమ్మదించింది. ఏదో మంట ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, అది నెమ్మదించింది. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయింది. తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీని విడిచిరి. బాబా ఊదీ ప్రసాదం వలన, వారి దయాదృష్టి వలన రాచకురుపు మానిపోయినందులకు మిగ్గుల సంతసించరు. ఈ సంగతి విని కుర్రవాని మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాల్గాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో బాబాకి వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచేశారు. అంటే ఈ మేనలుడు తన మేనలుడు కదా, ఇతనికి బాగుపడింది కాలు, అతనికి ఇంకా రాచపుండు లేదు అనేటప్పుడు ఆశ్చర్యపోయి డాక్టరు, నేను కూడా ఒకసారి బాబాని కలిసి వస్తాను అని వెళ్దాం అనుకున్న మనిషికి ఆ మధ్యదారులు ఇంకెవరో కనిపించి ఏదో బాబా మీద నెగిటివ్గా చెప్పారట. చెబితే అతని మనసు అక్కడ విరిగిపోయింది. ఏం వెళ్తాలే, ఇంక ఇలాంటివన్నీ ఉంటాయిలే అన్నట్టుగా ఏదో వెళ్ళిపోయాడు. కావున అతడు షిరిడీకి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి వెళ్ళిపోయాడు. తనకు మిగిలియున్న సెలవులు ఆలీబాగులో గడపవాలని అనుకున్నాడు. ఇంకా బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళడం, నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు, సర్లే ఇక నేను నా వెకేషన్ ఎందుకు పాడు చేసుకోవడం, నేను వెళ్ళి ఆలీబాగ్ వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించను. బొంబాయిలో పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందులో 3 రాత్రుల పాటు అతనికి ఒకటే స్వరం వినిపిస్తుందంట. ఏమని? ఇంకనూ నువ్వు నన్ను నమ్మవా అని ఎవరో అడుగుతున్నట్టుగా. వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకొని ఇదేదో షిరిడీకి వెళ్లాల్సిన పరిస్థితి అనుకుంటా అని చెప్పి షిరిడీకి పోవడాన్ని నిశ్చయించుకున్నాడు. అతను బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. ఎప్పుడు? ఆ రోజు. రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడిననుకున్నాను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి, కానీ అతను ఏమనుకున్నాడంటే, సరే నేను ఈ షిరిడీ పోతాను, మాటిమాటికి 3 రోజుల నుంచి ఇంకా నన్ను నమ్మవా,
ఇంకా నన్ను నమ్మవా అనే మాటలు వస్తున్నాయి. వెళ్దామని నిశ్చయించుకున్నాడు. కానీ అతను బొంబాయి హాస్పిటల్కి ఎవరో రోగి వచ్చాడు. ఆ రోగికి అంటు జ్వరం ఏదో ఉంది. చికిత్స చేస్తున్నాడు కానీ అది పోవటం లేదు. సో ఇంక ఈ రోగితో ఉంటూ వాయిదా పడుతుందేమో ఈవేళ షిరిడీ వెళ్ళడము అనుకున్నాడు. కానీ మనస్సులో బాబాని పరీక్షించాలనుకున్నాడు. ఎవరు? ఈ డాక్టర్. అనుకుని రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరితే రేపే షిరిడీకి పోతాను అనేసి అనుకున్నాడు. జరిగిన చిత్రం ఏమిటంటే సరిగ్గా అతను మనోనిశ్చయం చేసినప్పటి నుండి అతనికి ఆ రోగికి జ్వరం తగ్గడం ప్రారంభమైంది. ఇక త్వరలో సామాన్యమైన ఉష్ణోగ్రతకు వచ్చేసాడు. ఇంకా జ్వరం గట్రా ఏమి లేదండి. సో డాక్టరు ఆశ్చర్యపోయి తన మనోనిశ్చయాన్ని ప్రకారము షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనము చేసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు అందించారు. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయుటచే అతడు బాబా భక్తుడు అయిపోయాడు. సో ఈ అనుభవం జరిగిన దగ్గర నుంచి బాబాకి భక్తుడైపోయాడు. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను. అక్కడ 4 రోజులు ఉండిపోయాడంట బాబా దగ్గర. బాబా యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ఊదీ ప్రసాదం కూడా తీసుకుని వచ్చాడు. ఒక పక్షము రోజులలో అతన్ని బిజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. ఎప్పుడైతే ఇంకా అన్ని ఊదీ ప్రసాదము ఆశీర్వచనలు ఇవన్నీ తీసుకుని వచ్చాడో అతనికి 15 రోజుల్లోనే అతనికి బిజాపూర్ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పెద్ద జీతంతో అక్కడ ఒక మంచి ప్రమోషన్ కూడా వచ్చింది. అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడ. ఆ విధంగా బాబాను కలవడానికి అతని మేనల్లుడి యొక్క రోగము ఆ విధంగా హెల్ప్ చేసింది అని చెప్తున్నారు. అప్పటి నుండి అతనికి బాబా యందు భక్తి బాగా కుదిరిను. అది అది సో ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే టైము బాబా గారిని కలిసే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగిపోద్దంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికో జబ్బు రావడము, ఆ జబ్బు అంటే ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికతలో మెయిన్గా కావాల్సింది ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకము మొట్టమొదటిగా ఇమ్మీడియట్గా నమ్మకం అనేది రాదు, దేని మీద రాదు ఎవరికైనా సరే. సో అటువంటి నమ్మకాన్ని కలిగించడము కూడా గురువు యొక్క బాధ్యతే. ఆ ఏ భక్తుడికైతే ఆధ్యాత్మిక మార్గంలో పెట్టవలసిన పరిస్థితి ఆ గురువుకు ఉందో ఆ గురువు ఇంకా కష్టపడక తప్పదన్నమాట. ఆ వ్యక్తి ఎందు కష్టపడాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆ మార్గంలోకి వస్తాడు. అది ఇక్కడ జరిగింది. అలాగే రెండోది డాక్టర్ పిళ్ళే. డాక్టర్ పిళ్ళే అని అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిక్కుల ప్రేమ. బాబా అతనిని బావు అంటే అన్న అని పిలిచేవాడు. బాబాయే అతన్ని బావు బావు అని పిలిచేవాడంట. బాబా అతనితో ప్రతి విషయాన్ని సంప్రదించేవారు. అతన్ని ఎల్లప్పుడూ చెంత ఉంచుకుంటూ ఉండేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడుచుండెను. ఒకప్పుడు ఈ డాక్టర్ అంట గినియా పురుగులతో బాధపడుచుండే. అంటే ఏదో నారిపుండు అంట, అది నారిపుండు. అతడు కాకాసాహెబ్ దీక్షితుతో బాధ చాలా హెచ్చుగా ఉన్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావే మేలు అనిపించుచున్నది. గత జన్మంలో ఈ చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కానీ బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుకుంటాను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాడు. చెబితే ఆ దీక్షిత్ ఇది ఇతని కథంతా విని బాబా దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సంగతి చెప్పాడు. పాపం బాబా యొక్క మనస్సు కరిగిపోయింది. బాబా దీక్షితుడితో ఇట్లా అన్నాడు, నిర్భయుడిగా ఉండమని చెప్పు ఆయనకు. అతడేరా 10 జన్మల వరకు బాధ ఎందుకు పడాలి? 10 రోజుల్లో గత జన్మ పాపం అంతా హరించిపోతుందని చెప్పు అతనికి. 10 జన్మల దాకా ఆ పాపకర్మ ఏదో ఏ జన్మలోనో పాపం చేశాడు, దాని యొక్క కర్మ ఈయన ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అది 10 జన్మలు కూడా ఆ కర్మను తను అనుభవించాల్సిన అవసరం లేదు. 10 రోజుల్లో ఆ కర్మ పూర్తయ్యేలాగా నేను చేస్తాను అని చెప్పి బాబా గారు చెప్పారు. నేను ఇక్కడ నుండి ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా అతడేలా చావు కోరుకున్నాను. నేను ఇక్కడ ఉంటుండగా చచ్చిపోతానని మాట ఎందుకు వస్తుంది ఆయనకు? ఆ 10 జన్మల దాకా ఎందుకు భరించాలి ఆ పాపకర్మను? 10 రోజుల్లో పూర్తి అయిపోయేటట్టు చేసే బాధ్యత నాది అనేసి బాబా గారు అన్నారు. అతన్ని ఎవరి వీపుపై తీసుకుని రండి, ఎవరైనా అతన్ని వీపు మీద కూర్చోబెట్టుకుని ఇక్కడ తీసుకురండి అన్నారు. అతని బాధను శాశ్వతంగా నేను నిర్మూలిస్తాను అని కూడా బాబా గారు చెప్పారు. ఆ స్థితిలోనే డాక్టర్ని తీసుకొచ్చి బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడు కూర్చుండే చోట కూర్చుండబెట్టారు. ఓకే, అతను తీసుకొచ్చారు, నడవలేడు కదా, మరి తీసుకొచ్చి బాబా కుడివైపున
ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండే చోట కూర్చోబెట్టారు. అంటే ఈ బాబా దగ్గర ఫకీర్ బాబా ఇంకొక ఆయన కూడా వస్తూ ఉండేవాడు కదా, ఆయన కూర్చునే చోట్లనేమో ఈ పేషెంట్ని కూర్చోబెట్టారు. బాబా గారేమో అతనికి కుడివైపున కూర్చున్నారు. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లా అన్నారు: ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను. వీటికి ఇలాంటి వాటికి విరుగుడేమీ లేదు. విశ్రాంతి తీసుకో, కానీ విరుగుడు ఏమీ లేదు. ఎందుకంటే గత జన్మ పాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ గత జన్మ పాపాన్ని అనుభవించి విమోచనాన్ని పొందడమే దీనికి మందు. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణం. ఏ కష్టానికైనా సుఖానికైనా కొన్నాళ్ళు సుఖము కొన్నాళ్ళు కష్టము ఉంటుంది మానవుడికి. ఆ సుఖాలకి కారణము పూర్వజన్మ కర్మనే. మంచి కర్మ చేసుకుంటే నీకు సుఖం వస్తుంది. కష్టాలు వచ్చినా కూడా దానికి కారణము కర్మనే. నువ్వు చేసుకున్న కర్మలు, క్రూర కర్మలు కావచ్చు, పాపపు కర్మలు కావచ్చు. కర్మల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. మానవుడు రకరకాల కర్మలు చేస్తాడు. రకరకాల కర్మలను బట్టే ఆ అకౌంట్స్ కూడా అలా ఉంటాయి. రకరకాల కర్మలను బట్టి డబ్బులు పోవడము, రిలేషన్స్ దెబ్బతినడము, మైండ్ దెబ్బతినడము. మొన్న బ్రహ్మకుమారీస్ శివాని గారు బ్రహ్మకుమారీస్, బ్రహ్మకుమారి ఆవిడ చెబుతున్నారు, ఈ కార్మిక అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అది నేను విన్నాను. కార్మిక అకౌంట్స్ 3 రకాలు ఉంటాయంట. ఒకటి వెల్త్ అకౌంట్, అంటే మనకి డబ్బు, అష్టైశ్వర్యము, నిండుతనము, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదంతా వెల్త్. రెండవది ఏంటంటే రిలేషన్స్. మూడవది ఏంటంటే మైండ్కి సంబంధించినది. అతి తక్కువ కర్మలు ఉంటే, పెద్దగా ఏమీ పెద్ద ప్రాబ్లం లేని కర్మలు ఏదైనా ఉంటే, అంటే కర్మ అనేది ఏదో ఉంటుంది. ఏమీ మానవుడిగా ఉండి ఏం చేయకుండా ఉండము. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అది తక్కువ కర్మలు అయినట్టయితే వారి యొక్క అనుభవాలు కేవలము డబ్బు పోవడము, డబ్బు సరిపోకపోవడము, లేకపోతే అలాంటివి జరుగుతాయంట. అది చాలా తక్కువ కర్మ ఉన్న వాళ్ళకి జరిగే ఇవన్నమాట. ఎందుకు? డబ్బు పోయినా ఏముంది, మళ్ళీ సంపాదించుకోవడం జరుగుతుంది. లేదా జీవితాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆ డబ్బు కూడా అవసరం లేదు. సో కాబట్టి డబ్బు చేత వచ్చే కష్టాలనేవి, డబ్బు వల్ల వచ్చే కష్టాలనేవి చాలా తక్కువ కర్మలు ఉన్న వాళ్లకు ఆ కష్టాలు వస్తాయంట. ఎందుకంటే మళ్ళీ మనం సంపాదించుకుంటాము. పోనీ రిచ్గా కాకపోతే కనీసం మిడిల్ క్లాస్గా బ్రతుకుతాం. ఏమైంది? 4,000 5,000 నోట్లోకి వెళ్తే చాలదా? లేదు, దానికన్నా కొంచెం తక్కువ బ్రతకచ్చు. డబ్బు లేకపోయినంత మాత్రం చేత మనిషి ఇంకా జీవితాన్ని కోల్పోయాడని కాదు కదా. జీవితాన్ని కోల్పోయాడని కాదు, ఆ డబ్బును పొదుపు చేసుకుంటూ కూడా మానవులు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను అలాంటి భార్యాభర్తలు చూశాను. మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే అందరూ ఉంటారన్నమాట. ఎందుకంటే స్టూడెంట్స్కి అవైలబుల్గా చాకలి వాళ్ళు, లేకపోతే అన్ని రకాల పనులు చేసేవాళ్ళు, స్టాఫ్ అందరికీ కూడా వాళ్ళు ఫ్రీగా యూనివర్సిటీ ఫ్రీగా వాళ్ళకి ఇది ఇస్తుంది, అకామిడేషన్ ఇస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే మాకు అది రెసిడెన్స్ అదే. కొంతమంది లెక్చరర్లు, ప్రొఫెసర్లు అందరూ ఉంటారు. ప్లస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఇలాగ అందరూ యూనివర్సిటీలో పనిచేసే ఎంప్లాయీస్, ప్లస్ చాకలి వాళ్ళు. ఎందుకంటే మా బట్టలు అవన్నీ టైంకి ఉతికి తీసుకురావాలి, ఇలా అరేంజ్ చేసి పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. స్టూడెంట్ మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, అన్నీ బోల్డిన హాస్టల్స్. అలాగే ఇంకా కాఫీ, టీ లోపల తయారు చేసేవాళ్ళు. అలాగే కాయగూరల అమ్మకాలు, ప్లస్ ఓన్లీ సినిమాలకి ఏదైనా షాపింగ్లకు వెళ్ళాలంటే మాత్రమే సిటీకి వెళ్ళాలి. మిగతాదంతా క్యాంపస్లోనే మాకు ఉండేది, కిరాణా స్టోర్తో సహా. సబ్బులు గిబ్బులు ప్రతి ఒక్కటి, కాఫీ గీఫీ అన్నీను, టిఫిను, స్నాక్. ఎందుకంటే సాయంత్రం మా అలవాటు ఉంటుంది కదా, ఏంటి క్లాసుల నుంచి రాగానే సాయంత్రం ఏదో ఒకటి తినాలని ఉంటుంది. నేను ఇంట్లో పిల్లలు ఉంటే ఎలాగా అలా, మరి మేము ఆనాడు పిల్లలమే కాబట్టి మాకు అదే మా మైండ్ సెట్ ఉంటుంది. సో క్లాసులు అయిపోయిన వెంటనే ఏదో ఒకటి తినాలని ఉంటుంది. ఇంట్లో ఉంటే అమ్మ ఏదో ఒకటి చేసి పెడుతుంది. మరి ఇంట్లో లేకుండా హాస్టల్స్లో ఉంటే ఎలా? మరి అదే మెయింటైన్ చేస్తారనమాట, పిల్లలకి ఆకలేస్తుంది అని చెప్పేసి. సో ఏదో పకోడీలు అవి ఇవి అవన్నీ అమ్మేవారు, తినేవాళ్ళము అలా. సో ఈ చాకలి వాళ్ళు భార్యాభర్త ఉండేవారు, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవారు వాళ్ళు.
ఎప్పుడు దెబ్బలాడుకున్నట్టుగాని, కొట్లాడుకున్నట్టుగాని మేము ఎప్పుడు చూడలేదు సరికదా! వాళ్ళకు ఒక అమ్మాయి ఉండేది. చిన్న అమ్మాయి. ఒకటే రూమ్ ఉండేది. ఎంత చక్కగా సర్దుకుండేవారంటే, ఒక చిన్న టేప్ రికార్డర్ ఉండేది. వాళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళ విలాసానికి సరిపడా కావలసిన ఇనఫ్ అంటే నీకు పెద్ద హోమ్ థియేటర్ కూడా నువ్వు కొనుక్కోవచ్చు. నువ్వు డబ్బులుంటే ఏం చేస్తారు? డబ్బులున్న వాళ్ళు పెద్ద హోమ్ థియేటర్ కొనేస్తారు. డబ్బులు లేకపోతే క్యాసెట్ టేప్ రికార్డర్ లేకపోతే సీడీ పెట్టుకున్న టేప్ రికార్డర్‌తోనే నడిపిస్తారు. పాటలు వింటారు. రేడియో వింటారు. అనేక స్టేషన్స్ వస్తూ ఉంటాయి. వివిధ భారతి అది, ఇది ఇవన్నీ కూడా. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఆగిపోదు. డబ్బున్నవాడు హోమ్ థియేటర్ పెట్టుకుంటాడు. అలా ఆనందిస్తాడు. అదే ఆనందాన్ని వీడి డబ్బు తక్కువగా ఉంటే టేప్ రికార్డరో లేకపోతే రేడియోనో ఎక్స్‌క్యూజ్ మీ. లేదా అంటే డబ్బులు ఉన్నప్పుడు ఏదో సినిమాకెళ్ళి రావడమో, వాళ్ళకి మోపెడ్ కూడా ఉండేది భార్యాభర్తలకి. చక్కగా బండి మీద ఎళ్ళేవారు, బండి మీద వచ్చేవారు. లేనిదంటూ లేదు ఆ ఒక్క రూమ్‌లోనే. అదే డబ్బున్నవాడైతే కార్‌లో వెళ్తాడు. అలాగని ఆళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ ఆగిపోలేదు. మోపెడ్ ఉండేది వాళ్ళ దగ్గర బండి. సో, బట్ నేనేం చెప్తున్నానంటే, ఆవిడ చెబుతున్నారనమాట శివాని గారు. సో, ఎంత తక్కువ కర్మలుంటే వారికి కేవలము డబ్బుకి సంబంధించిన ఆహ్, కర్మలే వస్తాయట. ఆరోగ్యం గట్రా ఏమి పాడవదు. ఏదో చిన్న జలుబులు, దగ్గులు అది ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇది కదా! అది చెప్పారు. కొంచెము ఎక్కువ కర్మలు ఉన్నవారికి రిలేషన్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయంట. సాంఘిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎప్పుడు అవే వస్తాయి. దానివల్ల డబ్బులు పోయే అవకాశం కూడా ఉంది కదా! సో, 2 దెబ్బ కొడుతూ ఉంటుంది. ఇంకా బాగా కర్మలు ఉన్న వాళ్ళకంట వాళ్ళకి మెంటల్ ప్రాబ్లమ్స్, విపరీతమైన డిసీజెస్, పాపకర్మలు, క్రూర కర్మలు చేసుకున్న వాళ్ళకి అలాంటివన్నీ వస్తాయట. సో, దేనికైనా గానీ మానవుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అదే ఆవిడ చెప్తున్నారు. ఏదైనా కూడా దాన్ని అర్థం చేసుకొని ఆ కర్మలోంచి బయటపడి అర్థం చేసుకొని దాన్ని బయటపడినప్పుడు, ఆ కర్మను అనుభవించేసినప్పుడు, జ్ఞానముతో అనుభవించేసినప్పుడు ఆటోమేటిక్‌గా బయటపడడం అనేది జరుగుతుంది. కొంతవరకు ఆ అకౌంట్‌ని తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. మనము గత జన్మ నుంచి తీసుకొచ్చిన కర్మలు కొంచెమే ఉంటాయి. కానీ ఈ జన్మలో అజ్ఞానంతో చేసే కర్మలను వాటికి యాడ్ చేసుకొని కొన్ గోరంత కొండంత చేసుకుంటాం. అది అక్కడ జరుగుతున్న విషయం. సో, అలాగా ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, అది బాబా గారు చెబుతున్నారు. కాబట్టి గత జన్మల పాపాల నుండి విమోచనం చెందడమే మందు. అంతకన్నా ఇంకేం లేదు అని చెప్తున్నారు. మన కష్ట సుఖాలను మన కర్మయే కారణము. వచ్చిన దాన్ని నోర్చుకొనుము. ఓర్చుకోండి కాస్త అల్లాయే ఆర్చి తి తీరుస్తాడు ఒక క్షణం. మా అమ్మాయొచ్చింది. ఓకే. సో, అది సంగతి. అని చెప్పేసి బాబాగారు చెబుతున్నారు. సో, వానిని అల్లాయే ఆర్చి తీరుస్తారు. సో, వానిని ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండండి. అతడే మీ క్షేమాన్ని చూస్తాడు. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పించండి. ఎవరి పాదాలకి? దేవుని యొక్క పాదాలకు. అనగా అంటే ఇక్కడ అర్థమేంటి? మన శరీరము, మన మనస్సు అంటే మొత్తము మన సోల్‌తో సహా సమర్పించడం అంటే ఏంటి ఇక్కడ? సర్వ సర్వస్య శరణాగతి. మనం ఇంత మునుపే చెప్పుకున్నాం గదా! సర్వస్య శరణాగతి చెయ్యాలి దేవుడికి అని చెప్పారనమాట. అప్పుడు అటుపై వారేం చేసేదో చూద్దాము. అల్లా ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పారు. నానా సాహెబు కట్టిననియు గాని, గుణం ఇయ్యలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పారు. నానాసాహెబు కట్టు కట్టినా కూడా గుణమేమి లేదని చెప్పారు. అప్పుడు బాబా ఇట్లా అన్నాడు. నానా తెలివి తక్కువవాడు. కట్టును విప్పండి. కట్టు కట్టద్దు అంటున్నారనమాట. ఆయనేంటంటే వాళ్ళు డాక్టర్స్ ఏం చేస్తారు? కట్టు కట్టడం ఇట్లాంటివన్నీ చేస్తారు కదా! సో, అయినా సరే కట్టు కట్టినా గుణమేమి ఇవ్వలేదు అన్నాడంట డాక్టర్. అంటే అప్పుడు బాబా ఇట్లా అన్నాడంట. "నువ్వు తెలివి తక్కువడివి నువ్వు. అవి కట్లు గట్రా ఏం కట్టకండి. ఓపెన్ చేయండి అవన్నీను. ఆ కట్టు విప్పకపోతే చచ్చిపోతావు చచ్చిపోతావు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. డోంట్ వర్రీ. మీరు ఆ కట్లని ఇప్పేసేయండి. ఇప్పుడే ఒక కాకి వచ్చి ఆ పుండుని పొడిచేస్తుంది. అప్పుడు గాని ఆ కురుపు నయమవ్వదు" అని చెప్పారంట. ఆళ్ళకి అర్థం కాలేదు. కాకి రావడం ఏంటి? కురుపుని ఇదేంటిది పొడవడం ఏంటి? కురుపు పోవడం ఏంటి అనుకున్నారు. ఊరుకున్నారు. బాబాగారు ఏదో మాట్లాడుతుంటారు. ఆయన మాటల్లో ఆంతర్యం తెలీదు అనేసి.
ఈ సంభాషణ జరుగుతుండగానే అబ్దుల్ అనేవాడు మసీదును తుడుస్తూ అక్కడ దీపాలు అవి ఏమైనా అంటే తుడుస్తున్నాడు అనమాట. వెలిగిస్తూ దీపాలను తుడుస్తూ వెలిగిస్తూ ఉంటాడట అబ్దుల్ అనే అతను. సో అతను ఈ సంభాషణ అంతా వింటూ వింటూ అక్కడకు దగ్గరకు వచ్చాడు. దీపాలు బాగు చేస్తూ ఉన్నాడు. అతని కాలు సరిగ్గా అలా బాగు చేస్తూ 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 వీళ్ళ సంభాషణ వింటూ గబుక్కున ఏం చేశాడు అబ్దుల్, తన కాలుని సరిగ్గా పిల్ల యొక్క ఆ కురుపు మీద హఠాత్తుగా కాలు గబుక్కు తొక్కేశాడట. ఇంకా కంతే అమ్మా అని చెప్పేసి గట్టి కేకలేసేసి కాలు వాచిపోయిందంట. ఆ పైన అబ్దుల్ కాలు పడగారే అందులో నుంచి ఎప్పుడ అబ్దుల్ కాలు పడిందో ఆ పుండు అంతా బాగా పస్ పట్టేసింది కదా. పస్ అంటే ఏంటి, చీమి అవన్నీ పట్టేసింది కదా. ఇతను గట్టిగా అరిచేశాడు పాపము ఆ బాధ భరించలేక. ఆ పస్ అంతా కూడా ఓపెన్ అయిపోయి 7 పురుగులు దాంట్లో నుంచి బయటపడిందంట. చూడండి, ఆ బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిల్లే దగ్గర బిగ్గరగా పాపము పిల్లే అదే డాక్టరే కదా అతను, బిగ్గరగా పాపం ఏడుస్తున్నాడు అనమాట. కొంతసేపటికి కానీ నెమ్మదించలేకపోయింది. అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఒకటి మెల్లగా వచ్చుచుండేది. అంటే పెద్దవాడు మరి సడన్గా చిన్నపిల్లల్లా ఏడుస్తుంటే మళ్ళీ తర్వాత ఆయనే సిగ్గుపడి నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు బాబా అన్నాడంట, చూడుడు మన అన్న జబ్బు కుదిరిపోయి నవ్వుతున్నాడు అనేసి జోకులేశారు బాబా గారు. అసలు పిల్ల కూడా ఇట్లా అన్నట, కాకి ఎప్పుడు వచ్చిన స్వామి మీరేదో కాకి వస్తుంది అన్నారు కదా అని అనిసి అంట. అక్కడ బాబా ఇలా అన్నాడంట, నువ్వు కాకిని చూడలేదా అనిసి అన్నాడంట. ఇక అది తిరిగి రాదు, అట్లే ఆ కాకి, అబ్దులే ఆ కాకి, ఆ కాకి ఎవరో కదా అబ్దులే, అబ్దులే నీ కాలు కాలు వేస్తాడు కదా నీ పుడ్డు మీద, అతనే కాకి అన్నారంట. ఇప్పుడు నువ్వు పోయి వాడాలో విశ్రాంతి తీసుకో, త్వరగా బాగయ్యేదవు కొద్ది రోజుల్లో అని చెప్పేసి చెప్పారు. సో ఊది పూయట వలన దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజుల్లో బాబా చెప్పిన ప్రకారం మానిపోయింది. సరే, ఇంకా 10 రోజులు ఉన్నాడు. ఇంకా పుండు చిట్లు పోయింది కదా, చిట్లు పోయిన దాని మీద ఊది రాస్తూ ఉంటే కొద్ది రోజులకి నయం అయిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అది మనం ఇక్కడ తెలుసుకున్న విషయం. నెక్స్ట్ శ్యామ మరదలు ఏమిటో చూద్దాం. శ్యామ తమ్ముడు బాపాజీ షావుట్, బాపాజీ సావుట్ బావి దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలింది. ఆ రోజుల్లో ప్లేగు అనే వ్యాధి ఎక్కువగా ఉండేది, ఎలకల వల్ల వచ్చేది. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను, చంకలో 2 బొబ్బలు లేచెను. తీవ్రమైన జ్వరం బొబ్బలు ఏవో వచ్చినాయంట. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడమనని. శ్యామ భయపడ్డాడు, కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయాన్ని కోరారు. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మనని. బాబా ఇట్లరని, ఈ రాత్రి సమయమునందు వెళ్ళొద్దు, ఊది పంపము. జ్వరమునకు గాని బొబ్బలకు గాని లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. దాని గురించి వర్రీ అవ్వకండి. అది ప్లేగు వ్యాధే, అంటు వ్యాధే కావచ్చు, కానీ వర్రీ ఏం అవ్వద్దు. నువ్వు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో కాబట్టి ఈ ఊదిని పంపించు వాళ్ళకు. మన తండ్రియును యజమానియును అయినవాడు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమవుతుంది. ఇప్పుడు వెళ్ళకు, రేపు ఉదయం వెళ్ళు, వెంటనే తిరిగి రమ్ము, వెళ్ళి తిరిగి మళ్ళీ వెంటనే వచ్చేయని చెప్పారు. బాబా ఊది ఎందు శ్యామకు సంపూర్ణ విశ్వాసం ఉంది. బాపాజీ ద్వారా దాన్ని పంపాడు. ఆ బాపాజీ అనే అతను వచ్చాడు కదా, సో అతనికి ఆ ఊదినిచ్చి పంపించాడు. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కూడా కలిపి తాగించారు ఆ పేషెంట్కి. దాన్ని తీసుకుని వెంటనే బాబా దాన్ని తీసుకున్న వెంటనే ఎప్పుడైతే లోపలికి తీసుకున్నదో ఆవిడ వెంటనే చెమట పట్టిందంట. ఎప్పుడైతే చెమట పట్టిందో జ్వరం తగ్గడం మొదలుపెట్టింది. రోగి మెల్లగా మంచి నిద్ర పట్టిందంట. సో మరుసటి ఉదయము తన భార్యకు నయమొకటి చూచి బాపాజీ ఆశ్చర్యపోయెను. ఇది ఇది ఇక్కడతో మనం ఆపుదాము. మనము మెడిటేషన్ చేద్దాం. దీనిపైన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు మీరు. ఎనీ క్వశ్చన్స్? ఓకే, క్వశ్చన్స్ ఏవి లేకపోతే మనం మెడిటేషన్ చేద్దాము. అందరూ కూడా సుఖాసీనుల కండి మాస్టర్స్.